ఈరోజు మన రెసిపీ మెత్తటి స్పాంజీ లాంటి పెసర పునుకులు. పెసర పునుకులకు కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. వెల్కమ్ బ్యాక్ లక్ష్మీ తెలుగు వంటల ఛానల్. ఫస్ట్ ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని నైట్ అంతా నానబెట్టుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనం చిన్న ముక్క అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండర్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పెసరపప్పు త్వరగానే నానిపోతుంది కాబట్టి కుదరని వాళ్ళు 2 అవర్స్ ముందు కూడా నానబెట్టుకోవచ్చు. పిండి నలిగిపోయింది, చూసారు కదా. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. గ్రైండ్ చేసుకున్న పిండిలో మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తరిగిన ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. చిటికెడు తినే సోడా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం బాగా కలుపుకుందాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పెసర పునుకులు వేసుకుందాం. ఈ విధంగా చిన్న చిన్నగా పెసర పునుకులు వేసుకోవాలి. నిదానంగా వీటిని కదుపుకుంటూ వేయించుకోవాలి. పెసర పునుకులు వేగిపోయాయి. మనం ఈ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. క్రిస్పీ అండ్ స్పాంజ్ లాంటి పెసర పునుకులు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో. వీటిని మనం టమాటా చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.